హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్కి అయితే శిల్పారామంకి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఈ టికెట్ కౌంటర్స్ దగ్గర అయితే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. మేమైతే 5 మెంబర్స్ వచ్చాం. ఈచ్ పర్సన్కి టోటల్ 5 పర్సన్స్కి 300 రూపీస్ అయితే అయింది. సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని అయితే ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. ఎంట్రన్స్ రాగానే వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎన్నైనా ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. అలా రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తే మనకి చాలా ఫోటోషూట్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. సో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళని ఈ వెహికల్ మీద అయితే తీసుకొని వెళ్తారు. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సచ్ ఎ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పొచ్చు. ఫోటో లవర్స్ కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ప్రీవియస్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఇవేమీ అంత ఉండేవి కాదు, బట్ ఇప్పుడైతే కొత్తగా ప్లాన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నవి ఇవన్నీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఫైనల్లీ కల్చరల్ యాక్టివిటీస్ దగ్గరకు అయితే వచ్చేసాం మనం. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి పర్ఫామ్ చేస్తారు. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూర్చున్నాం చూడడానికి. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు డ్రాయింగ్స్ కూడా వేస్తారు. అకార్డింగ్ టు పిక్చర్ మనకి కాస్ట్ అయితే ఉంటుంది. సో మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, సో మేమైతే వేయించుకోలేదు. ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ హ్యాంగింగ్స్ ఇవన్నీ హోమ్ డెకర్కి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి నచ్చిన నేమ్ కస్టమైజ్ చేసుకుని కీ చైన్స్ కూడా చేయించుకోవచ్చు. సో అకార్డింగ్ టు నేమ్స్ మనకు కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ హ్యాండ్మేడ్ స్టాట్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్ అండ్ ఫ్యామిలీస్తో కూడా వచ్చి మంచిగా చిల్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ. చూడండి, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ. మోస్ట్లీ మేమైతే ఈవినింగ్ టైమ్స్లోనే వస్తాం. సో అందుకే మేము ఇదంతా కవర్ చేయలేకపోయాం. చూడడానికైతే చాలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో చాలా బాగుంటుంది నైట్ టైం అయితే.
సిటీలో ఉండి ఉండి బోర్ కొట్టే వాళ్ళకి ఇది సచ్ రిఫ్రెషింగ్ ప్లేస్ అయితే. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, బట్ చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడ ఏవైనా మంచి హ్యాండ్ క్రాఫ్ట్ థీమ్తో అయితే ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్లోత్స్, డోర్ మ్యాట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా లెహెంగాస్, ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ పర్ల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రియల్ పర్ల్స్ కూడా అమ్ముతున్నారు. అలా మేము ప్రతి షాప్కి ఒక్కొక్క లుక్ వేసి అయితే వచ్చాము. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కాటన్ వేర్ డ్రెస్సెస్, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. బట్ బయటతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అండ్ లైవ్ పెయింటింగ్స్ కూడా వేస్తారు ఇక్కడ. డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చుడిదార్స్, కాటన్ వేర్స్ అండ్ కలంకారీ టాప్స్ కూడా ఇక్కడ ఫేమస్. బట్ అవి కూడా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ హోమ్ డెకర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఇది మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ ఫుడ్ స్టాల్స్కి అయితే వచ్చాం మేము. ఇక్కడ కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ చేయిస్తారంట వాళ్ళు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఫెస్టివల్ సీజన్ అయితే మనం మెహందీ కూడా ఇక్కడ పెట్టించుకోవచ్చు. అండ్ ఫైనల్గా టైర్డ్ అయితే అయిపోయాం. ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. సో అలా బయటకు వెళ్ళాము. That's all for the today's video. Please like, share, comment and subscribe my channel. Bye bye guys.